సమాధానం అనేటువంటి ఒక ఆలోచన. వినను అన్నాడా, విన్నాను అన్నాడా, నేను తప్పు చదివానేమో అనుకుని నేను చదివేసేసిన. మీరు పట్టుకున్నారా ఆ మాటని? ఒక ఆలోచన పారిపోదామా అనేటువంటి ఒక ప్రతి స్వరూపంతో మీరు చెప్పే ఈ మాట ఏ విషయానికి కూడా స్పందిస్తుందా లేదా అన్నదా? ఏమిటి? వెరీ గుడ్. ఇంకొకటి చెప్పండి అందరికీ. నువ్వు విన్నాను అన్నది ఆయన చూడు కనిపెట్టారా మాటలో? విన్నాను అని నేను చదివిన, అయినా వినను. ఎందుకు వినవు? వినాలి, కొన్ని తెలుసుకోవాలమ్మా. అమ్మా అంటుంది మా సాయివాస్, ఇంకేం పెట్టట్లేదు. ఏం తిన్నావు? ఇవ్వండి, రిటర్న్ గిఫ్ట్. ఈవిడ ఒక ఈ మధ్యన ఇలా తయారైంది, నిన్నటి నుంచి కదా ఇయ్యాలే తయారైంది ఇలాగా. అసలు నా గిఫ్ట్ వద్దు బాబో అనేది. అదేనమ్మా కాలమహిమంటారు దాన్నే. కాలం కూడా మారిపోతుందమ్మా. ఏటో వినకపోతే పో అంటుంది కామేశ్వరి. ఈరోజు అమ్మా, ఈరోజే మొదలుపెట్టావు. నేను రాత్రి నుంచి మొదలుపెట్టా. తప్పు లేదక్క, మీరు అన్నది నిజమే, జరుగుతుంది దేశం మీద. అది అంతే కదా. అప్పుడే అందుకే సత్యనారాయణ గారు అలా చెప్తున్నారు. నేను చూసా, సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చూశానమ్మా. పాపం ఎంత ఏడ్చింది అనుకున్నావా తల్లి. ఇప్పుడు వెళ్ళంటుంది, మళ్ళీ వెళ్ళింది ఆ సుమన్ టీవీ ఇంటర్వ్యూకి, మళ్ళీ వెళ్ళింది. నేనే ఎక్కడికి వెళ్ళను, నాకు ఎవ్వరో లేరు, నేను ఎక్కడికి వెళ్ళంటుంది ఆవిడ, నాకు ఇక్కడే బాగుంది అంటుంది. అప్పుడు ఆ అభిమానం వేరు. అప్పుడు అలా ఉండి తనకి అలా బాధపడింది పాపం. ఈరోజే మార్పు వచ్చింది మన ఇచ్చిమెల్లికి. ఏ ఈసు అంటున్నారు హాయ్ ఒకరికి. వినను అనేటువంటి సందేశానికి నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నా బుర్ర పాడవుతుంది సార్. మీరు వింటాను అంటే మీకు మార్గదర్శకంగా ఒక సబ్జెక్టుగా మీకు చెప్పగలను. అది నేను దివ్యమైనటువంటి దృష్టి కేంద్రీకృతంగా మీతో. అమ్మాయి బాగా మాట్లాడతారమ్మా. సత్యనారాయణ గారు పండితుడు ఆయన. ఏ బంగారం అంటుంది కామేశ్వరి. అమ్మ అంటుంది మా సాయివాస. చిట్టి గుండె ఒక చిట్టి గుండె ఒక దగ్గర. ఓకే ఓకే, గట్టిగా కొట్టుకుంది, దానికి ఫలితం ఉంది తీరాలి. అవునా? అందుక హాయ్ ఇంకొకరు తిన్నారా అంటున్నారు నిత్యమల్లి. ఇక్కడ నేను ఆవిడతో మాట్లాడా సార్, ఆవిడ చెప్తూనే వింటా, ఇక ఎవరు చెప్పినా వినను. అయ్యయ్యో శివనాగా తప్పు అమ్మా, నాకు ఆ నమ్మకం లేదక్క అంటుంది. ఎందుకు లేదు? ఎందుకు లేదు నీకు నమ్మకం? హాయ్ శ్రీనివాస్, సాయివాస్ సిస్టర్, ఈ ఐడికి గిఫ్ట్ ఇలా తయారైందేంటి బాబోయ్. మార్పు సహజం, మార్పు సహజం. ఇవ్వకపోతే ఇచ్చేయండి, ఒకటి వచ్చినా చాలు. ఓయ్ బాబోయ్ ఇలా తయారైందేంటి పిల్ల. నాకు నచ్చింది, కావాల్సింది చదివి తెలుసుకుంటా సార్, ఎవరు చెప్పినా వినను సార్. తప్పు తప్పు, ఎవరు చెప్పినా మంచి వినాలమ్మా, చెడును వదిలేయాలి. మళ్ళీ ఎందుకు ఇలా అవుతుందో తెలుపులేదు, అన్నీ డిలీట్ చేసేస్తా, ఇందో ఫుల్ అయిపోయి ఆగిపోతుందని. తప్పది. సర్వేజన సుఖినోభవంతు, సమస్త సర్వ సుఖినోభవంతు అంటే వీటికి అర్థం తెలుసా బ్రదర్? మీరు ఏం చదువుకున్నారు? మీరు చదువుకున్నటువంటి మీ యొక్క పాఠ్యపుస్తకాలను మీరు చేసినటువంటి న్యాయబద్ధంగా చెప్పండి అంటున్నారు సత్యనారాయణ గారు. ఆయన మంచిగా చెప్తున్నారా, వినరా అంటుంది తిక్క. ఒకసారి అలాగే అంటాడు. మన గురించి చెప్తా, చిన్నపిల్లోడు కదా తెలియదులే. ఇంకా నేను లోకజ్ఞానం ఏం తెలిసింది? అమ్మ నాన్న చక్కగా చూసుకుంటున్నారు, చదువుకుంటున్నాడు. మనకంటే కొంచెం అనుభవం జీవితంలో చాలా చూసేసాం. మీరు ఇంకా తక్కువ చూసారు, నేను ఇంకా ఎక్కువ చూసాను. ఆయన మంచిగా చెప్తున్నారు. తెల్ల పుస్తకం చదువుతాను సార్. ఏయ్ శివనాగా ఆగు, నీకు బోళ్ళు తెలుసు, అయినా కానీ అలా మాట్లాడతావు ఎందుకమ్మా? అవును, నాకేం తెలియదు, చిన్నపిల్లాడు కదా, ఇంకా బాధ్యతలు ఏమున్నాయి చెప్పు, నీకు చెప్పు అని. పెళ్లి చేశాక వస్తుంది బాధ్యత. నేను ఇప్పుడే అక్క లైవ్కి వచ్చింది, అంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు. మన సత్యనారాయణ గారు వచ్చి చెప్తున్నారు, ఈ లైవ్ చూడు తెలుస్తుంది తల్లిదండ్రుల గురించి ఎలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో అలా లేరు అమ్మా, కొంతమంది లేరు, మరి ఏం చేయలేము దానికి. అదే చెప్తున్నారు సత్యనారాయణ గారు.